ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కష్టాలు, కన్నీళ్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వారికి దేవుని అనుగ్రహం కలిగి ఉండాలి. అలా దేవుని అనుగ్రహం కలిగి ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా జీవించి ముందుకు వెళ్తూ ఉంటారు. చాలామందికి చాలా కష్టాలతో వేధించుకుంటూ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మీరు వారానికి ఒక్కసారైనా సరే లేదా నెలకు ఒక్కసారైనా సరే ఈ విధంగా పూజ చేసి చూడండి. మీకు ఆ పూజ ప్రతిఫలం, మార్పు అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు పూజ చేసి చూడండి. ఆ దేవుని అనుగ్రహం లేనిదే మనం ఏ కార్యం లేదా ఏ పని చేసినా మనం ఆ దేవుని అనుగ్రహం ఉంటే చాలు, ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాం. అలా లేకుంటే మనం ఎంత పని చేసినా అది వృధా అవుతుంది. కాబట్టి ఆ దేవుని అనుగ్రహం పొందాలి అంటే మనం దేవుణ్ణి సంతోషింపచేసే విధంగా పూజ చేయాలి. అలా పూజ చేయడం వలన ఆ దేవుడు సంతోషింపచేసి మన ఏదైతే కోరుకున్నామో ఆ కోరికలను నెరవేర్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. కలియుగ నారాయణుడైన ఆ వెంకటేశ్వర స్వామికి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. మనం నిత్య పూజలు చేయనవసరం లేదు. వారంలో లేదా నెలలో ఒక్కసారైనా సరే ఆ వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చెయ్యండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో అది ఖచ్చితంగా 100కి 100% తీరుతుంది. మీకు ఏమీ లేని స్థాయి నుంచి మీరు ఉన్నత స్థాయికి ఎదిగేలా ఆ పూజ, ఆ దీపారాధన అయితే చేస్తుంది. ఎప్పుడైనా సరే మీరు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రాగి చెంబు అనేది మీ పూజ గదిలో ఉండాలి. అలా లేకుంటే పూజ చేయడం తులసి ఆకులు పూజ గదిలో లేకుంటే మనం ఎంత పూజ చేసినా అది వ్యర్థం అవుతుంది. కాబట్టి మీరు పూజ చేసే సమయంలో ఖచ్చితంగా తులసి ఆకులు, రాగి చెంబు నీటిలో నీరు పోసి అందులో ఒక 10 లేదా 15 తులసాకులు వేసి పూజించండి. అలా పూజించడం వల్ల మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే చాలామంది దీపారాధన చేసినప్పుడు 2 ఒత్తులు మాత్రమే వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగించడం వలన మన ఇంట్లో సంతోషంగా ఉంటారు. కానీ అష్ట ఐశ్వర్యాలతో మన ఇల్లు వెలసిల్లాలి అంటే 5 ఒత్తుల దీపం వెలిగించాలి. అలా వెలిగించడం వలన మన ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది. అలా వెలిగించడం వలన మనం అప్పుల బాధల నుండి తీరి మనకి ధనం, మన ఇంట్లోకి ధనం వచ్చి చేరుతుంది. అంటే ఏదో రూపంలో వచ్చి చేరుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే దీపారాధన చేసినప్పుడు అంటే నిత్య దీపారాధన 2 ఒత్తుల ద్వారానే చేయొచ్చు. అంటే ఎప్పుడైనా సరే వారానికి ఒక్కసారి లేదా నెలకు ఒక్కసారి 5 ఒత్తులతో దీపం వెలిగించండి. అలా వెలిగించడం వలన మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఏదైనా సరే దేవునికి పూజ చేసినప్పుడు నైవేద్యం పెట్టాలి. అలా పెట్టడం వలన మనకు ఆ దైవ బలం, దైవ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మనం పూజ చేసి అలానే వదిలివేయకుండా నైవేద్యం ఖచ్చితంగా నివేదించాలి. అలా నివేదించడం వలన మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మనం నైవేద్యం నివేదించలేని పక్షంలో ఒక పటిక బెల్లం ముక్కైనా సరే ఆ స్వామివారికి నివేదించాలి. ఎప్పుడైతే మనం శనివారం లేదా శుక్రవారం చేసే పూజలో మాత్రం ఖచ్చితంగా నైవేద్యం అనేది ఆ దేవునికి సమర్పించాలి. ఎందుకంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు ప్రత్యేకత అంటే ఆ దైవ అనుగ్రహం ఖచ్చితంగా ఎక్కువగా కలిగి ఉంటుంది. అంటే మిగతా రోజుల్లో
ఉంటుంది. కానీ శుక్రవారం మరియు శనివారం చేసే పూజలు మాత్రం చాలా ఎక్కువ బలం, ఆ దైవ అనుగ్రహం మన మీద కృపాకటాక్షం కలిగి మన కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఆ దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైతే శనివారం లేదా ఆదివారం పూజ చేస్తామో ఖచ్చితంగా అప్పుడు ఆ దేవునికి నైవేద్యం సమర్పించాలి. తరువాత నీళ్లను, ఆ తులసి ద్రవాన్ని స్వామివారి మీద చల్లాలి. అలా చల్లడం వలన మనకి మంచి జరుగుతుంది. అంటే ఆ దేవునికి మనం అభిషేకం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలా చల్లడం వలన మనకి మంచి జరుగుతుంది. తరువాత పూజ అయిన తర్వాత గంట కొట్టాలి. అలా గంట కొట్టడం వలన మనం ఏ కోరికనైతే మొక్కుతామో ఆ కోరికల్ని సిద్ధింపచేసే ప్రార్థిస్తాడు. అంటే మనకి సిద్ధింపచేస్తాడు. కాబట్టి మనం పూజ అయిన తరువాత ఖచ్చితంగా గంట కొట్టాలి. తరువాత పూజ అంతా అయిపోయిన తరువాత ధూపం వేయాలి. అలా ధూపాలు వేయడం వలన మనకి